మిల్లి రాత్రి డాన్స్ చేసేసరికి కాళ్ళు నొప్పులని పడుకుంది మేడం. ఓహో అవునా? అరెరే పాపం, ఎలా ఉందో ఏంటో. నువ్వు ఇక్కడే ఉండి నీ చెల్లిని ఇక్కడికి రమ్మని చెప్పు. ఏ ఇంట్లో లేదా? అసలే లేదా? ఏంటి నిజం తెలిసిందని షాక్ అయ్యారా? నాకెలా తెలిసిందో తెలియక షాక్ అయ్యారా? వెంకీ చెప్పాడు. మీరు వేసిన మంకీ వేషాల గురించి మీకు సీటు ఇవ్వొద్దు అని నా మాటగా రాసిస్తాను. బావగారు, అమ్మా, ఇన్నాళ్ళు నేను కలగన్న ఎమ్మెల్యే సీటు చేతి దాకా అంది చేజారిపోయేలా ఉండదు. అఖిలమ్మ, వాడికి నీ మీదున్న కక్షని ఇలా తీర్చుకుంటున్నాడు. యు డోంట్ వరీ అఖిలాండేశ్వరి. నువ్వు చేసిన ప్రయత్నంలో నీ తల్లి ప్రేమ కనిపించింది. వెంకీలో నిజాయితీ నాకు బాగా నచ్చింది. సో నేనిచ్చే రిపోర్ట్ నీకు సీటుని తెస్తుంది. మిమ్మల్ని వెంకీనే గెలిపిస్తాడు. చాలా థ్యాంక్స్ మేడం. మీరు యాడ కోపడి నన్ను నా కూతుర్ని తిట్టుకుని సీటు ఇవ్వొద్దని రిపోర్ట్ రాస్తారనుకున్నా. పెద్ద మనసుతో క్షమించి మీ పెద్ద మనసుని చాటుకున్నారు. ఎమ్మెల్యేగా గెలవటం అంటే జనం ఓట్లు కొని గెలవటం కాదు. ప్రజల నమ్మకాన్ని సంపాదించి భవిష్యత్తుని మార్చడం, వాళ్ళ ఆశల్ని తీర్చడం. నీతిగా పనిచేస్తే నాలాంటి వాళ్ల రిపోర్ట్లో అవసరం లేదు. జనం సపోర్ట్ చాలు. మళ్ళీ మళ్ళీ నువ్వే గెలుస్తావు. అట్నే మేడం, మీరు ఎట్టా అంటే అట్టా. చూడు మ్యాగీ, భరించే భర్త దొరకడం ఆడపిల్ల అదృష్టం. దాన్ని నీ పొగరుతో కాలదనుకోకు. వెంకీని ఏ పరిస్థితుల్లోనూ వదులుకోకు. గుడిలో అయినా దేవత పక్కన దేవుడు ఉండాల్సిందే. భార్య పక్కన భర్త ఉండాలి. అదే అష్టైశ్వర్యం. ఇలా రామ్మా, ఇలా రా. మ్యాగీ, ఈ చేతిని వదులకు. చిక్కుల్ని కొని తెచ్చుకోకు. వెంకీ, కుటుంబ ఆస్తుల్ని పంచుకునే వాళ్ళని చూశాను కానీ తెంచుకునే బంధాల్ని కూడా పెంచుకోవాలి అనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. తాత విలువల్ని, తండ్రి ఆశయాల్ని ముందుకు నడిపే వారసుడివి నువ్వే. మ్యాగీకి తగ్గ మొగుడివి నువ్వే. చల్లగా ఉండండి. ఇలాగే సమాజానికి సేవ చేస్తూ ఉండండి. తప్పకుండా మేడం. మీలాంటి వాళ్ళ దీవెనలుంటే అంతే చాలు. మీరంతా ఎప్పుడూ ఐకమత్యంతో ఇలాగే ఉండండి. వస్తాను వెంకీ. జాగ్రత్త మేడం. ఈసారి నాకేదైనా సమస్య వస్తే నిన్నే పిలుస్తాను. ఒక్క కాల్ చేయండి మేడం, క్షణంలో మీ ముందుంటాను. ప్రాబ్లం ఏదైనా సరే సొల్యూషన్ ఇచ్చే వెళ్తాను. వస్తాను. మంచిది మేడం.
బాస్ బాస్ ఏమైందిరా? బాస్ మన వాళ్ళందరూ అందరూ పారిపోయారు బాస్. ఛా! నీ అబ్బా! నిన్ను పంపించేటప్పుడే చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదరా, జాగ్రత్త అని. చివరి అవకాశాన్ని వదిలేశావు. బాస్ ఆ ఆఫీసర్ని చంపే టైంలో ఆ వెంకీ వచ్చి సేవ్ చేశాడు బాస్. అరే నేను నీకు చెప్పాను కదరా, ఆ వెంకీ గాడుంటే మనం అనుకున్న పని అవ్వదు, అవ్వనివ్వడు అని. సారీ బాస్. రే, నిన్నెవరూ చూడలేదు కదా? నీ మీద ఏ డౌటు రాలేదుగా? లేదు బాస్. ఒక పని చేద్దాం, ఆ వెంకీ లేని టైంలోనే మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఆ వెంకీ రూపంలో అఖిలాండేశ్వరి తప్పించుకుంది, కానీ ఏదో ఒక అవకాశం ఏదో ఒక రూపంలో నాకు రాకపోదు. అప్పుడు మాత్రం దానికున్న పరువును తీసేసి తల దించుకుని బ్రతికేలా చేస్తాను. సరే పద, మనం ఇక్కడే ఉంటే ఆ వెంకయ్యగాడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. పద. ఏ చకుడి, ఏంటి అది అది అదే ఏంటి? మన మధ్య డీలింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, సెటిల్ చేస్తే ఇది హ్యాపీ అయిపోతుంది. రేపు మిల్లుకు రా, అక్కడ సెటిల్ చేస్తా. అందరి ముందా? ఆఫీస్ రూమ్ లో. ఓ ఎస్. హలో అండి. హాయ్ రిషి గారు. నేను ఇక్కడ కూర్చోవచ్చా పద్దు గారు? మీకేం పర్లేదు కదా? కూర్చోండి, నాకేం అభ్యంతరం లేదు. ఈరోజు ఏంటండి మీ స్పెషల్? టమాటో కర్రీ అండి. వావ్, సరే సరే, తినండి తినండి. అయ్యో పర్లేదు, మీరు కూడా తినండి. మీరు ఒక్కరే తినండి మరి, మాకేం పెట్టకండి. మీరు ఈరోజు బాక్స్ తెచ్చుకోలేదా? నాకు వండి పెట్టే వాళ్ళు ఎవరు లేరండి.